హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక కొత్త అంగన్వాడీ పొజిషన్స్తో మీ ముందుకైతే వచ్చాను. ఫ్రెండ్స్, చాలా చోట్ల అంగన్వాడీ పొజిషన్స్ అయితే పడుతున్నాయి కదా, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త డిస్టిక్లో అయితే పడింది, అదేంటో చూసేద్దాము. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చెక్ చేసేయండి. అంగన్వాడీ జాబ్స్ మన ఛానల్లో చాలా రకాలుగా అయితే ఉన్నాయి. సో మీకు ఏ అంగన్వాడీ జాబ్స్ కావాలన్నా, ఏ డిస్టిక్ యొక్క అంగన్వాడీ జాబ్స్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పడిన వెంటనే వాళ్ళకి తెలియజేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అలాగే విధంగా మన అప్డేట్స్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము పెట్టే వీడియోస్ మీకు వెంటనే వీడియో రూపంలో అయితే వస్తాయి. మీరు వెంటనే చూసుకుని అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చిత్తూరు జిల్లా నుంచి అయితే వచ్చింది. ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పీడీ నాగశైలజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 అంగన్వాడీ కార్యకర్తలు, 12 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 37 మంది సహాయకుల పోస్టుల భర్తీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు సంబంధిత సిపిడిఓ కార్యాలయాల్లో వివరాలు కనుక్కోవాలైతే ఉన్నాయి. రోస్టర్స్ అనుసరించి ఈ నెల 12 నుంచి 21 వరకు సిడిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ నెల 12 నుంచి 21 వరకు ఉన్నాయి. సో ఈ లోపులో ఎవరైనా చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలోని సిడిపిఓ కార్యాలయాల్లోకి వెళ్ళి అక్కడైతే చూపించండి. ఇట్లా దరఖాస్తు అయితే అఫీషియల్ వెబ్సైట్ అంటే పేపర్స్లో అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసినట్లయితే నాకు కనిపించలేదు ఫ్రెండ్స్, ఇది న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషను. సో ఒక్కసారి మీకు సంబంధించిన సిడిపిఓ కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. అక్కడే సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళి అక్కడే అప్లై చేసేసి అక్కడే వాళ్ళకే ఇచ్చేయండి. సో మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ 10th క్లాస్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే, సో అవన్నీ ఎక్స్పీరియన్స్లు ఏమన్నా ఉంటే అన్నీ అయితే జిరాక్స్ కాపీస్లు అయితే పెట్టండి. వాళ్ళనే కనుక్కోండి ఫర్దర్ డీటెయిల్స్.